హలో ఫ్రెండ్స్, సేతు విజ్ఞానం బుక్ మైండ్ పవర్ పార్ట్ 2 కంటిన్యూ చేసుకుంటున్నాము. సో దీనిలో మనం వచ్చి మీ పరిమితులను అధిగమించండి, అంటే మన లిమిటేషన్స్ మనము ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దీనిలో నిన్న మనం చదువుకుంది ఏంటి అంటే, భయము బాధ అనేది మనలో ఉన్నప్పుడు, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనల్ని అది ఇంకా కిందకి తీసుకెళ్తుంది. మనం అనుకున్న సంకల్పాలు అసలు జరగటానికి బాగా డిలే అవుతుంది అని చెప్పారు. సో వాటిని మన భయాన్ని బాధని అంటే మన నుంచి బయటికి పంపించాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇచ్చారు. అది నిన్న చేసాం కదా. అది యాక్చువల్లీ నిన్న నైట్ నేను చేశాను. అసలు అంటే కరెక్ట్గా అది 5th పాయింట్ అనుకున్నాను. చక్కగా నా అలారం 1 అవర్ పెట్టుకున్నాను. అది అయిపోయింది. చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది. అంటే మనలో ఉన్న ఐడెంటిఫై చేయటానికి కొంచెం టైం పట్టింది. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయటము, లవ్ చేయటము, లెట్ గో చేయటము, చివరికి మనం అది లేకుండా ఉన్నట్లు ఫీల్ అయ్యేసరికి అసలు చాలా అంటే ప్యూర్గా అనిపిస్తుంది అనమాట. అలా సో ఎందుకు ఇంత క్యారీ చేస్తున్నాము, అది నిజంగానే మన మనసులో ఉన్న ఊహే కదా, ఈ బుక్లో చెప్పినట్టు జస్ట్ ఒక నీడనే కదా, ఒక షాడోనే కదా అన్నట్లు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అది అలా చేసినప్పుడు మీరు కూడా అన్నట్టు చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఏంటిదండి అది నిన్న చేసింది? నేను జాయిన్ అవ్వలేదు. అంటే ఒక ఎక్సర్సైజ్ చెప్పారండి, నేను అది ఇవాళ ఫస్ట్ పెట్టండి. ఓకే, మెడిటేషన్ లోనే ఎలా చేయాలి అనేది. ఓకే, అందులో ఉంది కదండి ఎలా చేయాలి. అవునండి, అందులో మొత్తం దానిలో అయితే 7 స్టెప్స్ అన్నారు. అది స్టార్టింగ్ బిగినింగ్ అసలు మెడిటేషన్ ఎలా చేయాలి అని దాని గురించే మెయిన్. సో నెక్స్ట్ నిన్న చదువుతుంది ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే, నేనే ఖచ్చితంగా ఈ పని ఇలా చేసి తీరాల్సిందే అని ఒక రకమైన కంపల్సివ్ థింకింగ్ ఉంటుంది కదా. సో దాని నుంచి కూడా మనకి బయటికి రావాలి అని చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో అలా కంపల్సివ్ థింకింగ్ లేకుండా ఏ పనైనా చేస్తే చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తే కనుక ఆటోమేటిక్గా అంటే ఫలితం వస్తుంది రాకపోతే అసలు దాని మీద ధ్యాస లేకుండా ఆనందంతో చేస్తే ఆటోమేటిక్గా లక్ష్య సాధన ఈజీగా అవుతుంది అని చెప్పి కూడా చెప్తూనే ఉన్నారన్నమాట. ఎందుకు అంటే మనం ఆందోళన, భయము, బాధలతో ఉంటే మన లక్ష్య సాధన ఏమీ జరగదు. అంటే మనం అటువైపు కొంచెం స్లోగా వెళ్తాము. దానికి ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ థాట్స్ మనని కాస్త మన ఎనర్జీస్ని తగ్గించేస్తాయి అని చెప్పారనమాట. సో ఈ కంపల్సివ్ థింకింగ్ గురించి కంటిన్యూ చేద్దాము. నేను ఖచ్చితంగా చేసి తీరాలి అనే ధోరణి బాధపడటంకి దారితీస్తుంది, మరిన్ని నెగిటివ్ ఎమోషన్స్కి కారణం అవుతుంది. ఈ విశ్వం, యూనివర్స్ నా ద్వారానే చేయిస్తున్నది అనే ధోరణిలో మీరు ఉండాలి. సృష్టి లెక్కల ప్రకారం రావాల్సింది వచ్చే తీరుతుంది, పోవాల్సింది పోయే తీరుతుంది. రైల్లో ప్రయాణికుడు బరువుని అంటే లగేజ్ని మోస్తున్నట్లుగా మీరు ప్రయాసతో ఆలోచించటం, నేనే దీనిని ఖచ్చితంగా చేసి తీరాలి అనే అతి ఆలోచన ఎందుకు? సో మనం మామూలుగా ఏదైనా మన లగేజ్ తీసుకుని ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కినప్పుడు మనం ఏమనుకుంటాం, మనమే ఈ లగేజ్ మోస్తున్నాము అని ఫీల్ అవ్వం కదా. సో అలానే మన ఈ ఆలోచనలు ఎందుకు మనం పెద్దాక దాని గురించి ఆలోచించడం, ఓవర్ థింకింగ్ ఎందుకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. భగవద్గీత, ధమ్మపాదం, కొత్త నిబంధన అంటే బైబిల్ మొత్తము నిష్కామ కర్మను అంటే కర్మలు నా చేతే ఆచరింపబడుతున్నవి గురించే చెప్పుచున్నాయి. నేనే చేసి తీరాలి అని బలవంతపు ఆలోచన అంటే కంపల్సివ్ థింకింగ్ మిమ్మల్ని బంధాలలో అంటే అటాచ్మెంట్స్లో పడేస్తుంది. ఏ పని చేసినా, ఏ కర్మలను ఆచరించినా బంధరాహిత్యం అంటే నాన్ అటాచ్మెంట్తోనే చేయాలి. సో మనకి ఏ భగవద్గీతగా తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా ఏం చెప్తున్నారు, మనము జస్ట్ మనకి ఏదైతే అప్పగించారో ఆ కర్మలు చేస్తున్నాం అంతే. మన చేత ఆచరించబడుతున్నాయి, అంతేగాని మనం కాదు చేసేది అని చెప్తున్నారు అనమాట. నిష్కామ కర్మ అంటే మనం జస్ట్ మన చేత అవి చేయించబడుతున్నాయి అంతే.
మామూలుగా ఎవరినైనా చెప్పమంటే మనం మెసెంజర్‌లో అంతే మేము చేయలేదంటాం చూడండి. అలానే ఇక్కడ కూడా మన చేత జరుగుతున్నాయి. అంతేకాని మనం కాదు చేసేది అని చెప్పి ఆ థాట్‌లో ఉండమని చెప్తున్నారనమాట. అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనకున్న కంపల్సివ్ థింకింగ్ నేనే చేసి తీరాలి, ఇలానే జరగాలి అనే దాని నుంచి బయటకొచ్చేస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. స్టాప్ ట్రయింగ్ టు డూ ఇట్ ద హార్డ్ యాక్షన్ వే. దట్ విల్ నెవర్ వర్క్. ఎంతో కష్టపడి పని చేయాలి అనే విధంగా ప్రయత్నం చేయకండి. అటువంటి ప్రయత్నం పనిచేయదు. మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటేనే అహం అనేది ప్రత్యక్షం అవుతుంది. అహం ఎల్లప్పుడూ పరిమితులతో కూడిన అభిప్రాయాలలోనే మిమ్మల్ని బంధిస్తుంది. సో నేను ఇది ట్రై చేస్తాను, నేను ఇది చేస్తాను అనే మైండ్ వస్తేనే అది కూడా మళ్ళీ ఈగో కిందే వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో థాట్స్ వస్తేనూ అది ఈగోకే. ట్రై చేస్తున్నాను, అదే ఇలా కావాలి, ఇలా చెయ్యాలి, నేను ప్రయత్నం చేస్తున్నాను అలా అనుకుంటుంటే మళ్ళీ కూడా అది కూడా ఈగోకే అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎంతో చేసేయాలి అని ఈ అహం ఆరాటపడుతూ ఉంటుంది. లక్ష్యం పెంచుకోవాలి, సంకల్పాన్ని పెంచుకోవాలి. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడగండి, అది మీకు ఇవ్వబడును అని అవతార పురుషుడు జీసస్ క్రైస్ట్ చెప్పకనే ఊరకనే చెప్పలేదు కదా. సో మనం అహాన్ని పక్కన పెట్టేస్తే మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ ఆటోమేటిక్గా మనకి అది కావాలి అని అడిగితే మనకి అది దక్కుతుంది అని చెప్పి చెప్తున్నారు. అమితంగా జీవితానుభవాలను పొందేందుకు ఈ జన్మ తీసుకున్నది. అది ఎంతెంతగా మీరు జీవితానుభవాలను పొందుతుంటారో అంతంతగా మీ యొక్క చైతన్య శక్తి కూడా ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విస్తరిస్తూ ఉంటాయి. ఈ దేహం తీసుకున్నదే అనుభవాలను అంటే ఎక్స్పీరియన్స్ని సృష్టించటం కోసం. లేదంటే ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఇక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికి, మన కాన్షియస్నెస్ని పెంచుకోవటానికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. కానీ దాన్ని ఈగోతో ఎక్కువ ఆలోచించటం కానీ, మనమే ఇది చేసేయాలి అని చెప్పి దాని మీద గట్టిగా అంటే ఎమోషన్స్ ఈగోతో ఉండే వాటిని పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనకి అది అంటే ఇది చెయ్యాలి అని సంకల్పం ఉంటుంది, దృఢమైన సంకల్పం ఉంటుంది. దానికిను ఇక్కడ వీళ్ళు చెప్పేసి ఐ హ్యావ్ టు డూ ఇట్, ఇది చేసి తీరాల్సిందే ఖచ్చితంగా అని ఈ రెండింటికి ఒక కాస్త డిఫరెన్స్ ఉంది అన్నట్లు నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఇదేంటంటే ఇది నేనే చేసి తీరాలి అంటే ఒక రకమైన యాంగ్జైటీ అనమాట. సరిగ్గా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, నేనే చెయ్యాలి, వేరే వాళ్ళు చేయకూడదు, లేకపోతే ఇలానే చెయ్యాలి అని చెప్పి ఒక రకమైన ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ థాట్స్ ఉంటున్నప్పుడు అక్కడ అది ఈగోతో వస్తున్నట్లు. అలా కాకుండా మామూలుగా నాకు ఇది కావాలి, దానికోసం కష్టపడదాం అని చెప్పి అంటే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అది రెగ్యులర్గా మనం మన సంకల్పం పెట్టుకుని దాని వైపు కృషి చేస్తున్నట్లు అని అర్థమవుతుంది అనమాట. బేసిక్గా ఏదైనా ప్యూర్ మైండ్ సెట్తో ప్యూర్ థాట్స్తో చేస్తే కనుక అది ఆటోమేటిక్గా అనుకున్నట్లు జరుగుతుంది అని. మనిషి పుట్టుకతోనే కర్మ సంజాతుడు. కర్మలను ఆచరించకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండజాలరు అని భగవద్గీత ప్రబోధిస్తున్నది. డూ ఇట్ విత్ నాన్ అటాచ్మెంట్. సో మనం అసలు ఈ పుట్టుకతోనే మనం ఎలా వచ్చాము? ఏదో ఒక పనులు చేయటానికే వచ్చాము. కానీ ఎలా చేయాలి? విత్ నో అటాచ్మెంట్. సో మనం అటాచ్మెంట్ లేకుండా ఏ పని అయితే చేస్తామో అది చక్కగా జరుగుతుంది అని. You must go inside yourself in order to find peace of mind and happiness. By unloading your limitations, you will discover that you are already unlimited and you can do anything you want. సో మన ఇన్నర్తో కనుక మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన లిమిటేషన్స్ అన్నీ తీసేసి చాలా ఆనందంగా మనల గురించి మనం తెలుసుకోవటం స్టార్ట్ చేస్తే మనకు అసలు బౌండరీసే లేవు. మనం అన్లిమిటెడ్గా ఏది కావాలంటే అది చేయొచ్చు. ఈ యూనివర్స్లో అన్ని అబండెంట్గా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. జస్ట్ అన్లోడ్ యువర్ లిమిటింగ్ థాట్స్. మానసిక ప్రశాంతత, సంతోషం అనేవి మీరు ఆకాంక్షిస్తున్నట్లయితే మీ లోపలికి మీరు వెళ్ళి తీరాల్సిందే. మీ యొక్క పరిమితులు
అనే భారంను మీరు దించేసుకున్నప్పుడు మీలోని అనంతమైన శక్తిని కనుగొంటారు. అప్పుడు మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నా దాన్ని నెరవేర్చుకోగలరు. మీరు దేనినైనా నెరవేర్చుకోగలుగుతారు. సో మనకేంటంటే లిమిట్స్ ఏమీ లేకుండా మనం చక్కగా మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే పీస్ఫుల్గా కావాలి, ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నామో అది మనతో కనెక్ట్ అవ్వగానే అనంతమైన శక్తితో కలిసిపోయి ఆ లక్ష్యం వైపు మనం చేరుకుంటాము అని చెప్తున్నారు. మీలోని పరిమితులు అనే భారంను, పరిమితులతో కూడిన ఆలోచనలను దించుకోండి. ఈ పనిని మీరే చేయవలసి ఉంటుంది. సో మనకి ఈ బౌండరీస్ ఉన్నాయి అని చెప్పో, లేకపోతే మనకి ఈ కన్స్ట్రెంట్స్లో ఉన్నాము, మనకి ఇది చాలా రెస్పాన్సిబుల్, ఇది చాలా మనం ఇది చేయవలసిందే, ఇది లేకపోతే ఇది చేయలేము అని చెప్పి మనం ఒక లిమిటెడ్ థాట్స్తో ఉన్నాం కదా, వాటిని తీసేస్తే కనుక మనకు కావాల్సినవి జరుగుతాయి. కానీ ఇది తీసేయవలసింది ఎవరు అంటే అది మనం మాత్రమే చేయాలి. వేరే ఒక గురువు గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మనకి దానిలో సాయం చేయలేరు. మన పరిమితులు అనే వాటిని మనమే తీసివేయాలి అని చెప్తున్నారు. There are no limitations to the self except that you believe in. ఆత్మకు పరిమితులు అనేవి లేనే లేవు. మీరు నమ్మితే తప్ప. మీరు ఎంత మేరకు పరిమితులను కలిగి ఉంటారో, ఎంతవరకు సరిహద్దులను అంటే బౌండరీస్ను కలిగి ఉంటారో అంతవరకు మీ ఆత్మశక్తిని వాస్తవ రూపం చెందిస్తుంది. సో మనం ఏదైతే ఇంతవరకే చేయగలను అనుకుంటామో మన సోల్ కూడా దాన్ని అక్కడ వరకే రియాలిటీకి తీసుకొస్తుంది. అంటే మనం చెప్తున్నారు కదా, బౌండరీస్ లేకుండా మనం అనంతమైన శక్తి మనలోనే ఉంది అని. కానీ మన థాట్స్లో ఏమున్నాయి, మనం చేయలేము అనో, లేకపోతే నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంతవరకే నా ప్రాబిలిటీ, నేను ఇంతవరకే చేయగలను అని చెప్పి మనం ఏదో పెట్టుకుంటాం కదా లిమిటేషన్స్. అప్పుడు మన ఆత్మశక్తి కూడా అక్కడతోనే మేనిఫెస్ట్ చేస్తుంది, అంతకు మించి ఎక్కువ చేయదు అని చెప్తున్నారు. నేను ఇంతవరకే సాధించగలను అని పరిమితులు పెట్టుకుంటుంటే అంతవరకే నెరవేరుతుంది. యోగి వేమన చెప్పిన పద్యంలో గొర్రె చంక పెట్టుకుని వెతుకు గొల్లరీతి అనే మహావాక్యంను ఇక్కడ స్మరించుకుందాం. అన్నింటినీ మీ అంతరంగంలోనే పెట్టుకుని బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నారు. సో ఇది యాక్చువల్లీ వేమన శతకంలో చెప్పిన ఈ యొక్క సెంటెన్స్ భలే ఉంది. గొర్రెని చంకన పెట్టుకుని వీళ్ళంతా గొర్రెని వెతుకుతున్నట్లు. యాక్చువల్లీ మనకి ఇది చాలా మంది, ఎస్పెషల్లీ కళ్ళజోడు ఉన్న వాళ్ళు ఇది చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. కళ్ళజోడు తలపైన పెట్టుకుని నా కళ్ళజోడు ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం కదా. సో అలానే మన ఇన్నర్లోనే అంతా పెట్టుకుని, అంతరంగంలోనే పెట్టుకుని బాహ్య ప్రపంచంలో దానికోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నామని చెప్పి చాలా సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పారు. నాకైతే చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. ఎవరినైనా యాడ్ చేస్తారా? Okay. But first seek ye the kingdom of God and his righteousness, and everything else will be added unto your lives. మొట్టమొదటిగా దేవుడి సామ్రాజ్యం మరి ఆయన దివ్య ధర్మమును వెతకండి, తక్కినవన్నీ వాటంతట అవే మీ జీవితంలోనికి సమకూరుతాయి. సో ఏంటి అంటే దేవుడి సామ్రాజ్యము, దివ్య ధర్మాన్ని వెతకండి అంటే అది మీరు యూనివర్స్ అనుకున్నా సరే, మన దేవుడు అనుకున్నా సరే, మన ఇన్నర్ అనుకున్నా సరే, మన కాన్షియస్నెస్ అనుకున్నా ఇవన్నీ కూడా ఒకటే అనమాట. సో నేను దీన్ని ఏంటంటే మన ఇన్నర్తో కనెక్ట్ అయిపోతూ ఉంటే కనుక మిగిలినవన్నీ మన జీవితంలో సమకూరుతాయి అన్నట్లు నాకు అర్థమవుతుంది. అంటే దేవుడు అనేది మనకి, అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్సెస్లో చూస్తూ ఉన్నాం కదా, మనకి ఏదో హెల్ప్ వస్తుంది అనో, లేకపోతే ఒక మనకి కంటితో చూడగలిగిన దాని మీద కాస్త నమ్మకంతో మన బిలీఫ్ సిస్టమ్తో చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మన ఇన్నర్తో కనెక్ట్ అవ్వు అంటే ఏముంది అక్కడ అనే, అక్కడ ఏమీ ఒక ఆబ్జెక్ట్ లేదు కాబట్టి, సో దాన్ని అలా దేవుడు అనో, లేకపోతే కళ్ళతో చూస్తున్న యూనివర్స్ అనో, నేచర్తోనో ఇలా అనుకున్నా సేమ్ అని చెప్తున్నాను. సో ఏంటి ఇంతకీ చేయాల్సింది అంటే మన ఇన్నర్తో, మనతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే మనం ఏదైతే కావాలనుకుంటామో మన జీవితంలో అన్నీ సమకూరుతాయి అని. వేమన యోగి మరి జీసస్ క్రైస్ట్ చెప్పిన సత్యము రెండు ఒకటే. బీ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద కాన్షియస్నెస్ విత్ ఇన్. మీ లోపలి చైతన్యం గురించి మాత్రమే శ్రద్ధ వహించండి. భగవద్గీత, ఉపనిషత్తులు, బైబిల్ గ్రంథాలలో
పరిసత్యాలను అంటే ద గ్రేట్ ట్రూత్స్ అనేక సార్లు పునరావృతం చేయడం జరుగుతుంది. భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏది ఉందో అదే ప్రతి అధ్యాయంలోనూ పునరావృతం అవుతుంది. అంటే 18 సార్లు అదే విషయాన్ని పునరావృతం అవుతాయి. ఈ గ్రంథంలో మైండ్ పవర్లో కూడా మహాపరిసత్యాలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ పునరావృతం ఎందుకంటే ఆ విధంగానైనా ఈ సత్యాలు మీ సబ్ కాన్షియస్ మైండ్లోని చొచ్చుకొని పోతాయనే ఉద్దేశంతో. సో మళ్ళీ మళ్ళీ సేమ్ ఇదే చదువుతున్నాం కదా లాస్ట్ 2 days నుంచి. ఏమని మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యింది, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది జరుగుతుంది అని. ఎందుకు ఈ రిపిటేషన్ ఇన్నిసార్లు జరుగుతుంది అంటే, సో మనం అది అన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో అది మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు గుర్తొస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇదే భగవద్గీతలో కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ నుంచి 18th చాప్టర్ వరకు సేమ్ ఒకే దాని గురించి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ ద గ్రేటెస్ట్ ట్రూత్స్ అనేవి అంటే గ్రంథాల మహాపరిసత్యాలు అని ఏదైతే దివ్య ధర్మం గురించి సంబంధించి ఉంటాయో వాటి గురించే రిపీట్ చేస్తూ ఉంటారు కదా. సో 18 times భగవద్గీతలో కూడా అదే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. టు థింక్ ఈజ్ నాట్ యువర్ రియల్ నేచర్. The essence of yourself is only consciousness. Then the ego dominates it. Your consciousness functions as the reasoning, thinking, or sensing faculty you identify with your బీయింగ్నెస్ ఓన్లీ. ఆలోచించటం అనేది మీ యొక్క సహజ స్వభావం కాదు. లక్ష్య సాధన ఏమి చేయాలి, ఎప్పుడు, ఏ విధంగా, ఎవరి ద్వారా అనేవి వదిలివేయాలి. ఒక్కసారి అంతరంగ ప్రపంచంలో అప్పచెప్పిన తర్వాత ఆలోచించటం అనేది అనవసరం. సో బేసిక్గా ఏంటంటే మన ఆలోచన ఎందుకు వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి లాజికల్ థింకింగ్ అంటాము, లేకపోతే అది అంటే ఒక ఐడియా రావాలి కాబట్టి ఆలోచిస్తున్నామని మనకి మనం ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాం. కానీ ఇదంతా కూడా ఈగో డామినేట్ చేయటం వల్ల వస్తున్నది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అసలు ఆలోచన అనేది వచ్చింది అంటేనే అంటే మనకి దాని మీద క్లారిటీ కావాలి, ఏది కావాలి అనేది క్లారిటీ కావాలి. దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, దాన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలి అదంతా కావాలి. కానీ అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఇన్నర్కి అంతరంగ ప్రపంచానికి అప్పచెప్పేయాలి. మీ యొక్క కర్తవ్యం కేవలం ఎరుకను కలిగి ఉండటం, మరి చైతన్య శక్తిని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక విస్తరణ కావించుకోవటం మాత్రమే. అంటే అహంకారం విజృంభించినప్పుడు మీ యొక్క చైతన్య శక్తి రీజనింగ్లోకి, ఆలోచించటంలోనికి లేదా ఇంద్రియాలకు లోపడటం మొదలగు వాటిలో వినియోగించబడుతుంది. సో ఏమవుతుంది, అసలు మనం ఇంత లాజికల్ థింకింగ్ అని ఇది ఎందుకంటున్నాము అంటే మనలో ఉన్న అహంకారం విజృంభిస్తుంది. సో మనలో ఈగో కనుక మనల్ని డామినేట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కాన్షియస్నెస్ని రీజనింగ్లోకి తీసుకెళ్ళిపోతుంది. లేకపోతే దానిలోనే ఎక్కువ ఆలోచించేలాగా, థాట్స్ వచ్చేలాగా ఇది కరెక్టా కాదా, సో దాన్ని మన ఇంద్రియాలతో అంటే మన చేతులతో మనం చేస్తున్నామా, మనకి అది కరెక్టా కాదా అని లాజికల్ మైండ్ను ఉపయోగిస్తున్నాము అని చెప్పి అది చెప్తున్నారు అనమాట. ఎప్పుడు అంటే అది మన అహంకారం డామినేట్ చేస్తున్నప్పుడు, మన ఈగోనే మనం డామినేట్ చేస్తున్నప్పుడు. సో మనకు మెయిన్ చేయవలసింది ఏంటి, మన కర్తవ్యం ఏంటి అంటే ఇప్పుడు ఎరుకగా ఉండటం. అసలు మన థాట్స్ ఏమొస్తున్నాయి, మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు కాన్షియస్గా ఉండటము. మన స్పిరిచువల్గా మనం స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయటము, మనం కూడా స్పిరిచువల్గా ఎదగటము మనం చేయవలసిన పని అని చెప్పి చెప్తున్నారు. మీరు ఒక ఆత్మ యొక్క అంటే దైవం అని మాత్రమే గుర్తుంచుకోండి. బాహ్య ప్రపంచంలో మీరు ఏ కర్తవ్యాలను నిర్వహించాలో మీ అంతరంగం నుండి ప్రేరణను అంటే ఇంపల్సెస్ వస్తాయి. వాటిని అమలుపరచండి. ఈ పుస్తకంలోనే చాలాసార్లు చెప్పుకుంటున్నట్లు లక్ష్యాలను, సంకల్పాలను అంతరంగ ప్రపంచంలో నివేదించండి. మీ యొక్క ఆలోచించడం అంటే థింకింగ్కు 10 పరిష్కారాలు ఉంటే అంతరంగ ప్రపంచం సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ ద ఇన్నర్ వరల్డ్ అనంతమైన పరిష్కార మార్గాలను సూచిస్తుంది.
సో మనం కనుక బాహ్య ప్రపంచంలో ఏమైతే చేయాలో దాన్ని అంతరంగంతో కనుక కనెక్ట్ అయి ఉంటే ఏమవుతుంది, మన లాజికల్ మైండ్తో ఆలోచిస్తే కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. అదే కనుక మన ఇన్నర్తో సబ్కాన్షియస్తో కనెక్ట్ అయి ఉంటే కనుక అసలు ఇన్ఫైనైట్ ఆన్సర్స్ వస్తాయి అని చెప్పి మనకి ఏదైతే అనుకుంటున్నామో ఆ బాహ్య ప్రపంచంలో మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో వాటికి బోలెడ్ సొల్యూషన్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. థింకింగ్, రీజనింగ్, ఎనలైజింగ్ 5 సెన్సెస్ అనేవి ప్రవేశిస్తున్నాయి అంటే అహం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నది అని గ్రహించండి. ఈగో థింకింగ్ ప్రవేశించినప్పుడు అంటే అహంకార పూరిత ఆలోచనలు చేయటం మీరు పరిమితుల్లో ఉన్నారని గ్రహించాల్సి ఉంటుంది. సో మనం దేన్నైనా అనలైజ్ చేస్తున్నాము అన్నా లేకపోతే దాన్ని ఓవర్ థింక్ చేస్తున్నాము అన్నా అది మన ఎక్కువ 5 సెన్సెస్ని వాడుతున్నాము అన్నా దానికి మెయిన్ రీజనింగ్ అంటే ఈగో థింకింగే అని. సో మనకి ఈగో థింకింగ్ వస్తేనే ఈ లిమిటేషన్స్ అన్నీ మనకి వస్తాయి అని చెప్పి, అంటే ఈ లాజికల్ థింకింగ్, అనలైజేషన్ అంతా కూడా లిమిటెడ్ థింకింగ్ కదా. సో అందుకని దాని రీజనింగ్ ఏంటి అంటే ఈగో అని చెప్తున్నారు. సో స్టాప్ థింకింగ్ అండ్ సరెండర్ ఆల్ యువర్ ఛాలెంజెస్ అండ్ గోల్స్ టు ద ఇన్నర్ బీయింగ్. టు థింక్ ఈజ్ నాట్ యువర్ జాబ్. కనుక ఆలోచించటం ఆపేయండి. మీ యొక్క సవాళ్లను, లక్ష్యాలను మరి అన్ని ఆకాంక్షలను అంతరంగంలోని దైవంనకు శరణాగతి చేసేయండి. ఆలోచించటం ఏ విధంగా నెరవేర్చాలి, ఎవరి ద్వారా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది మీ యొక్క కర్తవ్యం కాదు. సో మనం కనుక మన ఇన్నర్కో యూనివర్స్కో మనం కనుక శరణాగతి అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోతే అసలు ఆలోచించటం అనేది అవసరం లేదు. మనం ఆ క్షణంలో మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నామో అదే క్షణంలో దాన్ని వర్తమానంలో జీవించడం మొదలు పెడితే ఆలోచనలు అసలు తగ్గిపోతాయి. అసలు ఆలోచనలు వస్తున్నాయి అంటేనే అది గతానికి సంబంధించింది కానీ భవిష్యత్తుకు సంబంధించింది కానీ ఉంటుంది కదా. సో అలా మనం వర్తమానంలో జీవించలేకపోతున్నాము అంటే అది మళ్ళీ ఈగో వల్లనే. అంటే థాట్స్ వస్తున్నాయి అంటే ఈగో వల్లనే. మళ్ళీ అలానే నేనే చేసేయాలి అని ఒక రకమైన స్ట్రాంగ్ ఫీలింగ్ కానీ ఎక్కడన్నా గట్టిగా ఉంటే కనుక అందులో యాంగ్జైటీ ఉంటే కనుక అది మళ్ళీ అక్కడ ఈగోనే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడు మనం ఇన్నర్తో కనెక్ట్ అయిపోయి మనం సరెండర్ చేస్తే అది ఎలా జరగాలి ఏంటి అనేది ఆ ఇన్నర్ చూసుకుంటుంది. అది మన యొక్క కర్తవ్యం కాదు అని చెప్తున్నారు. మరి మన కర్తవ్యం ఏంటి అంటే మీ యొక్క కర్తవ్యం అంతరంగంలోనికి దైవానికి శరణాగతి చేయటం. ఆ తర్వాత అంతరంగం నుంచే ప్రేరణలను అంటే భయము, సోమరితనం, గర్వం, అలసత్వం అనేవి లేకుండా అమలు పరచటం మాత్రమే. సో మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు దాకా ఇది చెయ్యొద్దు, మనం థాట్స్ పెట్టద్దు, లాజికల్ మైండ్ పెట్టద్దు అని చెప్తున్నారు కదా. సో మనం ఇప్పుడు మరి చేయాల్సింది ఏంటి, మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు ఎటువంటి భయం కానీ, ఫియర్స్ కానీ, లేజినెస్ కానీ, ఈగో కానీ, ఏ పోస్ట్ పోనింగ్ అనేవి ఏమీ లేకుండా అప్పటికప్పుడు మనం ఏదైతే చేయాలో ఆ టైంకి అలా చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ పత్రిజీ ఏదో ఒకటి వీడియో ఉంటుంది కదా. సో ప్రొక్రాస్టినేషన్ అనేది చేయకూడదు. రేపు చేయాల్సిన పని ఇవాళ, ఇప్పుడు ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి అని చెప్పి, అంటే దేన్ని పోస్ట్ పోన్ చేయొద్దు. సో ఏది పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ వెళ్తే మనం వర్తమానంలో ఉంటాము. అప్పుడు కూడా మన ఆత్మ మనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అంటే చాలా కరెక్ట్ చేస్తున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. సో అంటే మన మళ్ళీ లాజికల్ మైండ్ లో ఇది ఇప్పుడు చేస్తే అది అక్కడ అలా ఆ కైండ్ ఆఫ్ లాజికల్ థింకింగ్ లో పడిపోయి ఒకదాంతో ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అది ఈగోనే చేస్తున్న పని అని చెప్తున్నారు. యూ డు నాట్ ఎక్వైర్ హ్యాపీనెస్, యువర్ బేసిక్ నేచర్ ఈజ్ హ్యాపీనెస్. మీరు సంతోషంని పొందడం కాదు, మీ యొక్క సహజ స్వభావమే సంతోషం. మీ యొక్క అజ్ఞానపు పొరలు ఒకటొకటి తొలగిపోతూ ఉంటే సంతోషం మరి ఆనందం వైపు పయనిస్తారు. చీకటి తొలగిందంటేనే వెలుగు ఉన్నట్లే కదా. సో అసలు మనం ఎక్కడికి హ్యాపీనెస్ కానీ ఆనందం కోసం ఎక్కడో వెతకాల్సిన పని లేదు. అసలు మన నేచరే అసలు ఆనందంతో ఉండటం. ఓన్లీ ఏంటంటే మనకి భయాలు,
బాధలు అనే ఒక రకమైన షేడ్ ఉంది, మనం పెట్టుకున్న ఊహ ఉంది కదా, దాన్ని తీసేయటం మొదలు పెట్టాలన్నమాట. సో ఆ చీకటి తొలగింది అంటే ఆటోమేటిక్ గా వెలుగొస్తుంది. We all are gods acting like cursed fools. మనందరము దైవాలమే, కానీ శాపగ్రస్తుల మాదిరిగా జీవిస్తున్న బలహీనులం. సో ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి, మొక్క, జంతువు, మనిషి, ప్రతి ఒక్కళ్ళు కూడా దైవత్వాలమే. మనందరం కూడా ఎంతో స్పెషాలిటీ ఉంది మనందరికీ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం ఏదో శాపం వచ్చిన వాళ్ళలాగా ఎప్పుడు సాడ్ గా, లేకపోతే మనం ఏదో విక్టిమ్ మైండ్ సెట్ లో ఉంటున్నాము అని చెప్తున్నారు. అన్నీ తెలుసు, ఆత్మకు అనంతమైన శక్తి ఉందని తెలుసు, జీవితంలో వాంఛించినవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ నుండి పొందవచ్చు అని తెలుసు, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు అని తెలుసు, నేను దేహం మాత్రమే కాదు, ఈ దేహంలో ఉన్న ఆత్మని అని కూడా తెలుసు, జీవితం నిరంతరము అనంతకాలం పాటు ప్రవహిస్తున్నది అని తెలుసు, మనసులో బ్రహ్మ పదార్థం ఉంది అని తెలుసు. సో మనకి మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకుంటున్నామని, మనం వీఆర్ నాట్ ఏ బాడీ, వీఆర్ నాట్ ఏ మైండ్, వీఆర్ ఏ సోల్ అని చెప్పి అవన్నీ మనకి అవన్నీ తెలుసు కదా. సో వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ వీఆర్ ఆల్ గాడ్స్ యాక్టింగ్ లైక్ కర్స్డ్ ఫూల్స్. మనందరము దైవాలమే, కానీ అహం వల్ల శాపగ్రస్తులం అవుతున్నాము. we create limitations for ourselves. మనకు మనమే పరిమితులను సృష్టించుకుంటున్నాము. అహం, ఇగో వల్ల ప్రభావంలో కొట్టుకుపోతున్నాము. నెగిటివ్ ఎమోషన్స్ ని సృష్టించుకుని జీవితాన్ని దుర్భరం చేసుకుని దుఃఖంను అనుభవిస్తున్నాము. సో మనకి ఈ థాట్స్ ఎక్కువ అయ్యటం వల్ల, అహం పెరగటం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ ఎమోషన్స్ రావటం వల్ల ఏమవుతుంది, మన జీవితాన్ని మనం కష్టంగా చేసేసుకుంటున్నాము. ఇప్పుడు బాధల్ని, దుఃఖాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. సో ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాము, మన థాట్స్ అలా ఉన్నాయి. సో మన థాట్స్ ఎలా ఉంటే అదే రియాలిటీకి వస్తుంది కదా, అదే మనం చెప్తున్నారు అనమాట. వీటన్నింటికీ కారణం ఎవరు అంటే, ఇలా నెగిటివ్ గా ఉండటం వల్ల కానీ, మనం దుఃఖాన్ని అనుభవించడానికి కానీ కారణం ఎవరు, నేను. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని బాధ్యులు ఎవరు, who is responsible for all the negative థింకింగ్, నేను. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని మీకంటే శక్తివంతమైనవా. సో మనకి ఇన్ని నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి కదా, ఈ నెగిటివ్ ఎమోషన్స్ మనకంటే వాటికి ఎక్కువ శక్తి ఉందా అంటే లేదు, ఎప్పటికీ కానే కాదు. నో, నాట్ ఎవర్, నో, నెవర్ అని చెప్తున్నారు అనమాట. సో వీటన్నిటికీ నెగిటివ్ ఎమోషన్స్ కి బేసిక్ గా మనకి ఏదైనా బాధ, దుఃఖం వచ్చింది అంటే దానికి రీజనింగ్ ఏంటి, నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ మనకంటే శక్తివంతమైనవా అంటే అసలు కానే కావు అని చెప్తున్నారు. కనుక వాటిని అంటే నెగిటివ్ ఎమోషన్స్ ని ఎప్పటికప్పుడు బయటికి వదిలేయండి. లిమిటేషన్స్ ఆర్ ఓన్లీ కాన్సెప్ట్ ఇన్ యువర్ మైండ్ అండ్ కెన్ బి ఈజీలీ డ్రాప్డ్. పరిమితులు అనేవి మీ అంతట మీరుగా ఏర్పరచుకున్న కాన్సెప్ట్స్. వాటిని మీ మైండ్లో ఏర్పరచుకున్నారు. వాటిని చాలా సులభంగా ఈ పుస్తకంలో ఇచ్చిన ఎక్సర్సైజ్తో వదిలివేయవచ్చు. సో లిమిటేషన్స్ అనేవి ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు. నిన్న చెప్పినట్లుగానే భయము, బాధ అనేవి ఏంటి, అది మన ఊహల నుంచి వస్తున్నవి. దానికి అసలు రియాలిటీ అనేది ఏం లేదు. మన మైండ్, మన థాట్స్ నుంచి పుట్టినవే ఆ భయము, బాధ. సో అలానే ఇక్కడ మనం ఈ లిమిటేషన్స్ కూడా, మన పరిమితులను కూడా మనమే మన మైండ్ నుంచి సృష్టించుకుంటున్నవే, కానీ అవి నిజంగా లేవు అని చెప్తున్నారు. అవి ఎలా వదిలేయాలో ఎక్సర్సైజ్ కూడా చెప్తున్నారు. బట్ దానికంటే ముందు ఇంకొంచెం ఉంది. లిమిటేషన్స్ అంటే నెగటివ్ ఎమోషన్స్ వల్ల ఏర్పడినవి. వీటన్నింటికి కారణం అహం అని తెలిసినప్పుడు ఇంటెలెక్చువల్ గా వాటిని బయటికి పంపేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ అది సాధ్యం కాని పని. కేవలం శరణాగతి అంటే సరెండర్నెస్ ద్వారా మాత్రమే ఈ ఎమోషన్స్ ని బయటికి పంపేయవచ్చు. సో మామూలుగా మనకి లిమిట్స్ ఉన్నాయి, మనం ఇలా చేయలేము, మన బౌండరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని ఎమోషన్స్, అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఎమోషన్స్. అలా తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ మన ఇంటెలెక్ట్ వాడి వాటన్నిటిని బయటికి తీసేద్దాము, మనకి అసలు లిమిట్స్ ఏమీ లేవు అన్నట్లు అనుకుంటూ ఉంటాం కదా. కానీ అది అలా వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటికి తీసేయాలి అంటే
మన ఇంటలెక్ట్ని కాదు వాడాల్సింది, మనము సరెండర్ అయిపోయి ఉండాలి. మనం మన ఇన్నర్కి సరెండర్ అయిపోయి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి పంపేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ని బయటకు ప్రకటన చేయాలి. సో మన నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ కూడా వి నీడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్ అవుట్వర్డ్లీ అనేది పాత చింతకాయ పచ్చడి. వాటిని బయటికి ప్రకటన అంటే ఎక్స్ప్రెషన్ చేయటం వల్ల ఈ ఎమోషన్ మీ నుండి పోవు, మరింత బలపడతాయి, మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. మీ ఇంటిలోని చీకటిని, డార్క్నెస్ని బలవంతంగా బయటికి పంపేయవచ్చునా? అసాధ్యం. సో మనం యాక్చువల్లీ అంటూ ఉంటాం కదా, ఎవరైనా నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఎవరికైనా విన్ చేయండి, అది పోతుంది అని చెప్పి దానికి ఆపోజిట్గా చెప్తున్నారు అనమాట. సో మనం ఈ ఎమోషన్స్ అన్నిటినీ కనుక బయటికి మనం బయటికి చెప్తూ ఉంటే కనుక అది తగ్గిపోతుంది అనేది ఒక జస్ట్ ఒక భ్రమ మాత్రమే అని చెప్పి చెప్తున్నారు. అలా బయటికి చెప్పడం వల్ల ఏంటంటే అవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయంట, అవి ఇంకా మనల్ని ఇబ్బంది పెడతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే చీకటికి ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ లేదు కనుక నెగిటివ్ ఎమోషన్స్ ఆల్సో హ్యావ్ నో ఎగ్జిస్టెన్స్ లైక్ డార్క్నెస్. చీకటి మాదిరిగా ఈ నెగిటివ్ ఎమోషన్స్కి ఉనికి లేదు, బట్ యూ హోల్డ్ దెమ్ ఇన్ యువర్ మైండ్. కానీ ఈ మైండ్లో వాటిని పట్టుకుంటున్నారు, వాటిని వదిలేస్తే అవే వెళ్ళిపోతాయి. సో మనకి నెగిటివ్ థాట్స్, ఈ భయాలు, బాధలు వచ్చినప్పుడు కానీ మన అంటే చాలా డౌన్లో ఉన్నప్పుడు మనము వాటిని బయటికి వెంట్ చేసి అది మన నుంచి తగ్గిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాము. అది కంప్లీట్లీ ఒక మిత్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనం వాటిని బయటికి చెప్పడం వల్ల వాటిని ఇంకా ఎక్కువగా నమ్ముతున్నాం. నమ్మకం ఎక్కువవుతున్న కొద్దీ ఏమవుతుంది, ఆ నెగిటివ్ ఎమోషన్స్ వాటిని నిజమే అనుకుని వాటిని నమ్మటం వల్ల అవి మనల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాయి అని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, అసలు ఈ మనకి చీకటి అనే దానికి ఏమి ఎగ్జిస్టెన్స్ ఉండదు కదా, జస్ట్ బ్లాక్ కలర్ డార్క్గా ఉంటుంది అంతే. అలానే ఈ నెగిటివ్ ఎమోషన్స్ కూడా అంతే, ఎగ్జిస్టెన్స్ అనేది అస్సలు ఏమీ ఉండదు అని. మనం హోల్డ్ చేస్తున్నాం కాబట్టి అవి అలా ఉన్నాయి, కాబట్టి వాటిని వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి కేవలం నీడ వంటివి మాత్రమే అని చెప్పుకున్నాం. ఈ నెగిటివ్ ఎమోషన్స్ కేవలం మీ యొక్క ఊహ మాత్రమే, అవి యథార్థం కావు, చీకటి మాదిరిగా ఉనికి లేనివి. వాటితో కొంతకాలంగా మీ మైండ్లో బంధించినది మీరే. ఇప్పుడు వాటిని బయటికి పంపించవలసిన బాధ్యత మీదే. సో ఈ మైండ్లోనికి తెచ్చిపెట్టింది ఎవరు? మనమే. వాటిని ఎక్కడో వినటం వల్ల, లేకపోతే ఎప్పుడో ఏదో ఒక సిచ్యువేషన్లో మనకు అది మైండ్లో ఒకసారి ఎక్కడో ఏదో జరగగానే దాన్ని తెచ్చి మన మైండ్లో పెట్టేసాం. ఆ మైండ్లో నుంచి మళ్ళీ తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా అది మనకే అని చెప్పి చెప్తున్నాను. మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు, వాటిని బయటికి పంపడం అసాధ్యం కాదు, అది చాలా సులభం. సో మనం ఏమనుకుంటాము, అబ్బా ఇది మనని అంటే నేను ట్రై చేస్తున్నాను కానీ పోతలేదు అని చాలా అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా ఈజీగానే ఆ నెగిటివ్ థాట్స్ని మన నుంచి తీసేయచ్చు అంటున్నారు. నా జీవితంను నేను సృష్టించుకుంటున్నాను అనే ఎరుకను ఎల్లవేళలా కలిగి ఉండాలి. సో మనకి ఏదైనా థాట్స్ నెగిటివ్ వచ్చినా సరే, నెగిటివ్ సినారియోస్ వచ్చినా సరే, సిచ్యువేషన్స్ వచ్చినా సరే, ఇదంతా కూడా నాకు నేనుగా క్రియేట్ చేసుకుంటున్నాను అని చెప్పి మనల్ని మనం గట్టిగా నమ్మితే, ఆ ఎరుకలో ఉంటే కనుక మనకి నెగిటివ్ ఎమోషన్స్ మీద వాటి మీద ఐడియా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి నెగిటివ్ ఎమోషన్స్ మరి పాజిటివ్ ఎమోషన్స్ అంటూ ఏవీ లేవు. మీకు బాధని, దుఃఖాన్ని కలిగిస్తే వాటిని నెగిటివ్ గాను, ఆనందం కలిగిస్తే వాటిని పాజిటివ్ కానీ భావించడం జరుగుతుంది. సో ఏదైనా ఎమోషన్ అనేది ఉంది కానీ దాన్ని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలా విడదీస్తున్నాము అంటే, మనకు అది ఇబ్బంది పెడుతుంటే, మన ఎనర్జీస్ డౌన్ చేస్తుంటే దాన్ని నెగిటివ్ అంటున్నాం. మన ఎనర్జీస్ ఇంకా ఎక్కువ అవుతుంటే, మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటే కనుక దాన్ని పాజిటివ్ ఎమోషన్స్ అంటున్నాము. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి అల్పమైన ప్రకంపనలు, లోవర్ వైబ్రేషన్స్. మరి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ఉన్నత ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి అంతే.
పాజిటివ్ ఎమోషన్‌లోనికి మార్పు చెందాలనుకోవటం కేవలం మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సో, మనకేదన్నా బాధగా ఉండి, డౌన్‌లో ఉండి అదే పనిగా ఎందుకు మూడీగా ఉన్నామో, ఎందుకు బాధగా ఉన్నామో కూడా ఒక్కోసారి అసలు అర్థం కాదు. కానీ ఆ స్టేజ్‌లో నుంచి బయటికి రావాలి అనేది ఆహ్, మనమే మాత్రమే చేయగలం. ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద మాత్రమే ఉంది అని చెప్తున్నారు. సో, దానిలోంచి బయటికి రావటము, మళ్ళీ దాన్ని పాజిటివ్‌గా టర్న్ చేసుకోవటం కూడా అది మన బాధ్యతే అని. ఎటువంటి పరిస్థితులైనా సరే మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ జీవితంలో మీకు మీరే హీరో. సో, ఏంటంటే ఎప్పుడు ఏమనుకుంటాము, ఇదిగో బయట ప్రపంచంలో ఇలా జరిగితే ఇది సెట్ అయిపోతుంది. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాము అనుకుంటాం కదా! కానీ ఇక్కడ అలా కాదు. మన బాహ్య ప్రపంచంలో ఏది కూడా మన ఎమోషన్స్‌ని టచ్ చేయదు. సో, మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే, మనలకి మనమే హీరో అని చెప్పి మనం గట్టిగా నమ్ముతూ ఉంటే, ఆటోమేటిక్‌గా మనకి బాహ్య ప్రపంచం మీద డిపెండెన్సీ తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇప్పుడు. సో, నిన్నట్లాగానే ఇది ఒకసారి చదువుతాను. మళ్ళీ ఇంకో 2, 3 సార్లు అది ఎలా చేయాలి అనేది మళ్ళీ చెక్ చేద్దాము. ఇప్పుడొక ప్రపంచ శ్రేణి అంటే వరల్డ్ క్లాస్ అభ్యాసంను సాధన చేయండి. సుఖాసనంలో హాయిగా కూర్చోండి. 2 చేతి వేళ్లను కలిపి కళ్ళు మూసుకోవాలి. శ్వాసను నెమ్మదిగా, దీర్ఘంగా తీసుకుంటూ నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఇలా చేయటం వల్ల దేహము మరియు మనస్సు అంటే బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవుతాయి. 3 నుండి 5 నిమిషాల వరకు అలా శ్వాసను గమనిస్తూనే ఉండాలి. సో, లాంగ్ స్లో బ్రీతింగ్ చేయమంటున్నారనమాట. ఒక 3-5 మినిట్స్. ఆ తర్వాత ఇప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని, సమస్య, ఆరోగ్య సమస్య, వ్యక్తిగత సమస్య, మానవ సంబంధాల సమస్య ఏదైనా సరే, సో, మనకి ఏదైతే ఉందనుకుంటున్నామో, అది మనం పెట్టుకున్న గోల్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మనం రోజు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఏదైతే ఉందో, దాని గురించి ఒక్కసారి ఒకదాన్ని మనం చూజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా ఒకదాన్ని ఎంచుకుంటున్నప్పుడు, మీ మనసులో వెంటనే కలిగే నెగెటివ్ ఎమోషన్స్‌ని గుర్తుపట్టండి. ఎంతో కాలంగా, వారాలు, నెలలు, సంవత్సరాలుగా మిమ్మల్ని ఆటంకపరుస్తున్న ఎమోషన్స్ అవి. సో, మనకి ఏదైతే మనం ఒకటి చూస్ చేసుకుంటామో, ఇది ఎమోషన్ దీని గురించి ఇది మన గోల్ గురించి, లేకపోతే మనం బాధపడుతున్న దేని గురించి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఐడెంటిఫై చేద్దాం. అది ఎన్నేళ్ల నుంచి మన దగ్గరుంది. అది ఇంతవరకు మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుంది. అది మన వల్ల ఉండటం వల్ల సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను ఈ చదవలేను, ఎగ్జామ్ రాయలేను అనుకున్నామనుకోండి. సో, ఆ ఎగ్జామ్ రాయకపోవటం వల్ల మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జాబ్‌లోకి అప్లై చేయలేకపోతున్నాము. సో, ఏంటంటే అది మనకక్కడ లిమిటేషన్ లాగా కనిపిస్తుంది. సో, దాన్ని మనం చాలా ఎన్నో మంత్స్ కానీ, ఇయర్స్ నుంచి దాన్ని క్యారీ చేస్తున్నాం కదా! దాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో, ముందు ఆ ప్రాబ్లమో, గోలో ఒకటి గుర్తు తెచ్చుకొని, దానిలో ఉన్నది మనని ఇప్పటి వరకు దానివల్ల మనకు ఏమైతే లిమిటేషన్స్ పెట్టుకున్నామో దాన్ని ఐడెంటిఫై చేయటం. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చి, నేను ఈ ఎమోషన్స్‌ని స్వాగతించి అంగీకరిస్తున్నాను అని మనస్సులోనే ఉచ్చారణ అంటే ఇన్నర్ చాంటింగ్ చేయండి. అలా 3-5 నిమిషాల వరకు. ఐ వెల్కమ్ అండ్ యాక్సెప్ట్ దీస్ ఎమోషన్స్. చాంట్ దిస్ ఫర్ 3-4 మినిట్స్. ఇవి మీ లోనివి. ఈ ఎమోషన్స్‌ని గుర్తుపట్టడం వల్ల మీరు ఎక్కడ ఆగిపోయారో, మీరు పరిమితుల్ని ఎందుకు కలిగి ఉంటున్నారో మీకే తెలుస్తుంది. మీ ఎమోషన్స్ మీలో నుండే వెలువడుతున్నాయి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఒకటి పిక్ చేసుకున్నాము. తర్వాత దాన్ని వల్ల మనం ఎక్కడైతే లిమిటేషన్స్ వస్తున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసాం. సో, థర్డ్ స్టెప్ ఏంటి అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం అనమాట. ఈ ఎమోషన్ నాలో ఉంది అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సో, యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా 3-5 మినిట్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లు మనలో దాని గురించి చెప్పాలి అని చెప్తున్నారు. ఇన్నర్ చాంటింగ్ చేయాలి అని చెప్తున్నారు. ఇలా ఇన్నర్ చాంటింగ్ చేయటం వల్ల ఏంటంటే, మన ఎమోషన్స్ గుర్తుపట్టి ఎక్కడైతే మనం ఒక బ్లాకేజ్ అయితే క్రియేట్ అయిందో అది అక్కడ దాని గురించి మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఆ బ్లాకేజ్ ఉంది మనలో ఆ ఎమోషన్ వల్ల అనేది తెలుస్తుందనమాట మనకి. ఇప్పుడు ఈ ఎమోషన్స్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని
మనసులో ఉచ్చారణ చేయండి. 3 నుండి 5 నిమిషాలు అలా సాధన చేయండి. ఐ లవ్ దీస్ ఎమోషన్స్ హోల్ హార్టెడ్లీ అని 3 to 5 minutes చాంట్ చేయమంటున్నారు. మీ యొక్క ఎమోషన్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ని మీరు ప్రేమించాలి. వాటిని ద్వేషించినంత మాత్రాన అవి మీ నుండి తొలగిపోవు. మొదట వాటిని ప్రేమించాలి. ఫస్ట్ ఏమో ఐడెంటిఫై చేయటం, సెకండ్ ఏమో యాక్సెప్ట్ చేయటం, తర్వాత ఏమో దాన్ని లవ్ చేయటం. ఆ ఎమోషన్ని అలానే మనం ప్రేమిస్తూ ఉండాలన్నమాట. సో తర్వాత సో బేసిక్గా ఎందుకు ప్రేమించాలి? దాన్ని మనం ప్రేమించకుండా దాన్ని ద్వేషిస్తూ ఉంటే కనుక అక్కడ మనకి బ్లాకేజ్ అలా గట్టిగా అయిపోతుంది. సో దానికి ఆ బ్లాకేజ్కి మనం ప్రేమని పంపించాలి. ఇప్పుడు నేను ఈ ఎమోషన్స్ ప్రేమపూర్వకంగా బయటికి పంపేస్తున్నాను. సో ఆ బ్లాకేజ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంతో ప్రేమతో నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకున్నాము. ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని మనలో నుంచి రూట్స్తో పాటు దాన్ని మనలో నుంచి తీసేస్తున్నాను, నా మనసులో నుంచి బయటికి తీసేస్తున్నాను అని చెప్పి అనుకోవాలన్నమాట. అది కూడా 3 to 5 minutes. ఐ లెట్ గో ఆఫ్ దీస్ ఎమోషన్స్ విత్ లవ్. అది చాలా ఇంపార్టెంట్. నాకు ఇది వద్దు, నచ్చలేదు అని చెప్పి ద్వేషంతో కాకుండా, నాకు ఇది నచ్చలేదు, నాకు ఈ ఎమోషన్ అని కాకుండా, నాలో ఈ ఎమోషన్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దాన్ని ఎంతో ప్రేమగా చూస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత ఆ ప్రేమతోనే దాన్ని మనలో నుంచి ఆ బ్లాకేజెస్ని తీసేస్తున్నాను రూట్స్తో అని చెప్పి గట్టిగా అనుకోవాలన్నమాట. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచినప్పుడు లోపలి చెడు వాసనలు కల వాయువులు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాయి కదా. అదే మాదిరిగా ఈ ఉచ్చారణ వల్ల నెగటివ్ ఎమోషన్స్ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. సో ఇలా ఐ లెట్ గో ఆఫ్ దీస్ ఎమోషన్స్ విత్ లవ్ అని మనం అనుకుంటున్నప్పుడు నిజంగానే మనం ఏదైతే గట్టిగా మన బ్లాకేజ్ అయితే ఉందో, ఎమోషన్ ఏదైతే ఉందో అదంతా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా, మనము చాలా పీస్ఫుల్గా చాలా తేలిపోతున్నట్లుగా, బ్లాకేజ్ పోతున్నట్లుగా ఆ ఫీలింగ్ కూడా మనం కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎంతో రిలాక్సేషన్కు వచ్చినట్లుగా ఉంటుంది. లక్ష్యం ఇప్పటికే నెరవేరింది అనే రీతిలో ఫీలింగ్స్, ఎమోషన్స్ చిత్రీకరణలతో అనుభూతి చెందండి. 3 నుండి 5 నిమిషాలు అలా అనుభూతి చెందుతూ ఆస్వాదించండి. సో ఇప్పుడు ఇందాక అన్ని తీసేసాం కదా, ఇప్పుడేమో అది కంప్లీట్గా మన నుంచి పోయింది. అసలు ఇంక ఇప్పుడు పోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాము. అసలు ఆ బాధ లేదు, ఇప్పుడు ఆ బ్లాకేజ్ లేదు, ఇంకా అది నన్ను బాదర్ చేయటం లేదు అని చెప్పి దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది లేనప్పుడు ఎలా ఉంటాము, లేదు మన సంకల్పం ఏదైనా అనుకున్నప్పుడు అది మనకి అచీవ్ చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుగా ఊహించుకోవాలన్నమాట. తుది ఫలితం, ది ఎండ్ రిజల్ట్ని మాత్రమే ఆస్వాదించండి. మెల్లగా కడుగు తెరవండి. సో మీ యొక్క లక్ష్యము, సంకల్పము, సమస్య అనేది మీలోని ఆత్మశక్తికి అంటే యూనివర్స్లో నివేదించబడినది. ఇక నిశ్చింతగా అది నెరవేరుతుందని భరోసాతో ఉండండి. సో ఇప్పుడు అది యూనివర్స్లో పంపించేసాం. మనకి ఏదైతే బాధ ఉందో ఆటోమేటిక్గా అది సమస్య సొల్యూషన్ అయితే యూనివర్స్ ఇచ్చేస్తుంది అని చెప్పి గట్టిగా మనం నమ్మాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నిన్న మనం చేసిన భయము, బాధకి సంబంధించిన మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. నాకు అదే అనిపించింది. సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయా? సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ బాధ అనేది ముందుగానే కొంచెం తెలిసింది కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక స్పెసిఫిక్ బాధ, భయం పెట్టుకున్నాము. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అది మనకు కావాల్సిన గోల్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఈ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నవైనా ఏదైనా అయి ఉండొచ్చు. బట్ సేమ్ థింగ్, యాక్సెప్ట్ చేయటము, ముందు ఐడెంటిఫై చేయటము, యాక్సెప్ట్ చేయటము, దాన్ని లవ్ చేయటము, దాన్ని మన నుంచి చేయటము, లెట్ గో చేయటము, అది వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చిన బ్లాకేజ్ ఫ్రీ. గోల్కి అయితే అలా చేయం కదా స్వప్న. అంటే మనం గోల్ అంటే ఏమనుకుంటున్నామంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ కంప్లీట్ గా బయటకు వచ్చేసాను అనేది మన గోల్. లేదు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే అది ఒక సమస్య అనుకో, ఆ సమస్య నుంచి బయటకు వచ్చేసాము అనేది ఒక అలా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది, అంటే మనం దాన్ని ఎలా అది గోల్గా అయినా చూడొచ్చు, అంటే
నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని దాన్ని సమస్యగా అయినా చూడొచ్చు, లేదు నాకు హెల్త్ ప్రాబ్లం లేదు అనేది ఒక గోల్గా అయినా చూడొచ్చు. అలానే చిన్నపిల్లలు అనుకో ఎగ్జామ్స్ లేకపోతే జాబ్ రావటము ఇలాంటివన్నీ గోల్స్ కదా. సో అవైనా సరే ఏదైనా సరే అది ఉంది, ముందు ఐడెంటిఫై చేయాలి. మనకి ఏదైతే ఆ మెడిటేషన్లో కూర్చునేటప్పుడు మనకి ఏదైతే కావాలో ఒక ఐటమ్ మాత్రం. సపోజ్ మనము మంచి జాబ్ సపోజ్ జాబ్ లేదనుకోండి, జాబ్ రావాలని పెట్టుకున్నాం అనుకోండి, దానికి కూడా ఇది వర్తించిందా? చక్కగా వర్తిస్తుంది, అదే కదా చెప్తున్నారు. సో మనకి ఎటువంటి జాబ్ కావాలి, సో అసలు బేసిక్గా నాకు ఈ జాబ్ కావాలి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో అది నేను ఆ ఎమోషన్స్తో స్ట్రక్ అయ్యాను అనేది మనం యాక్సెప్ట్ చేయటం. నాకు ఇప్పుడు అది జాబ్ రాకపోతే ఏమవుతుంది, జాబ్ ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేస్తున్నాం కదా, క్యారీ చేస్తున్నాము అనేది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఆ ఎమోషన్ మనలో ఉంది అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని లవ్ కూడా చేస్తున్నాం. నాకు ఇది జాబ్ కావాలి అనే ఎమోషన్ నాలో ఉంది కాబట్టి ఆ ఎమోషన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్. తర్వాత ఎమోషన్ ని నాకు రాదేమో అనే భయం ఎక్కడ ఉంది చూడండి, దాన్ని నాలో నుంచి తీసేస్తున్నాను. అది ఎలా వస్తుంది ఏంటి అని ఒక రకమైన భయము, లాజికల్ థింకింగ్ అది కూడా ఉంది చూడు, అదంతా కూడా నాలో నుంచి తీసేస్తున్నాను. ఏంటంటే నాకు ఆ జాబ్ వచ్చేసింది, సో నేను ఆ జాబ్ చేస్తున్నట్లుగా ఊహించుకోవటం, ఆ జాబ్లో వచ్చే రిజల్ట్స్ అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నట్లుగా, ఫ్రూట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఊహించుకోవటం. ఓకే, కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ స్టెప్స్ లాగా. అంటే విడివిడిగా చక్కగా విశదీకరించి ఇచ్చేసరికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఐడెంటిఫికేషన్, యాక్సెప్టెన్స్, లవింగ్ అండ్ దెన్ లెట్ గో, ఫైనల్గా విజువలైజేషన్ వచ్చేసినట్లు. పైన చెప్పిన అభ్యాసం చాలా శక్తివంతమైంది. ప్రతిరోజు 15 నిమిషాలు సాధన చేయండి. మీ యొక్క అహం మీకు ద్రోహం చేయవచ్చు, కానీ మీ అంతరంగ ప్రపంచం, ఇన్నర్ వరల్డ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఎప్పటికీ ద్రోహం చేయదు. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ పట్ల మీరు విశ్వాసం కలిగి ఉండండి. సో మనకి ఈగో అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ మనం మన సబ్ కాన్షియస్ మైండ్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటే కనుక అది మనకి ఎప్పుడు ప్రాపర్ డైరెక్షన్లో మనకి గైడ్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో దాని మీద మనకి చాలా నమ్మకం, దాని మీద మనకి ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఉండాలి. సో మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకుంటూ ఉండాలి, వర్తమానంలో జీవిస్తూ ఉండాలి. సో అప్పుడు మన ఇన్నర్తో సబ్ కాన్షియస్ మైండ్తో ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాము అని చెప్తున్నారు. సో మనల్ని మనము ప్రేమించుకోకుండా మనము సబ్ కాన్షియస్ మైండ్తో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండలేము. ఈగోతో ఎక్కువ ఉన్నా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వలేము. అసలు మనల్ని మనం ప్రేమించుకోవటం లేదు అంటేనే మనం ఈగోతో ఉన్నట్లు, అంటే మనకు అక్కడ ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాము, లేకపోతే మనకి ఏదో నచ్చట్లేదు. సో అంటే ఏంటంటే అది మళ్ళీ ఈగోనే ప్లే చేస్తుంది, ఎక్కడో అహంకారం వస్తుంది. సో అవన్నీ మనకి ఏదైతే ఉన్నాయో, మూలాలు ఏవైతే ఉన్నాయో ముందు వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. మీ అంతరంగంలో సూర్యుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉన్నది. సూర్యుడికి ఎంత శక్తి ఉందో మీ శాస్త్రవేత్తలు లెక్కలు కట్టగలరా? మిమ్మలను ఆటంకపరుస్తున్నది మీరు ఏర్పరచుకున్న లిమిటేషన్స్ మాత్రమే. ఈ పరిమితుల వల్లనే మీరు నెగటివ్ ఎమోషన్స్ ప్రభావంలోనికి లోనవుతున్నారు. పురోగతి లేదా తిరోగతి అనేది మీ చేతుల్లోనే ఉంది. సో మనం ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నామో, మనం ఎంత ఎదగాలి అనుకుంటున్నామో దానికి కావాల్సిన థాట్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనం ఎటువంటి లిమిటేషన్స్ పెట్టుకోకర్లేదు. సూర్యుడికి ఎంత శక్తి ఉందో మన ఇన్నర్లో కూడా మనకు సబ్ కాన్షియస్లో మనకు అంత శక్తి ఉంది అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మీ మైండ్ సెట్ని, ఎమోషన్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నారా, పాజిటివ్ ఎమోషన్స్లో ఉన్నారా? నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నారు అంటే లక్ష్య సాధన వైపు, అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ గోల్ వైపు అడుగులు పడటం లేదు అని. మీపై మీరు లిమిటేషన్స్, ఎక్స్క్యూజెస్ రుద్దుకుంటున్నారు అని అర్థం. ఇది యాక్చువల్లీ మనం ఎరుకతో మన థాట్స్ ఎలా ఉన్నాయి అనేది కనుక అబ్జర్వ్ చేస్తే అది పాజిటివ్గా ఉంటే ఓకే, నెగిటివ్గా లేకపోతే అసలు అంటే చాలా ఈజీగా చెప్తున్నారు అనమాట.
సో నెగిటివ్గా ఉంటే మనం మన గోల్స్ మేనిఫెస్ట్ చేయటానికి ఆ డైరెక్షన్లో మనం వెళ్ళట్లేదు అని. సో అవి డైరెక్షన్లో వెళ్ళకపోవటానికి మళ్ళీ మనం ఏం చెప్పుకుంటాం, మన ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఉంటామా, దానివల్ల అది చేయట్లేదనో లేకపోతే ఏదో లిమిటేషన్స్ ఉన్నాయని చెప్తాం అనమాట. సో నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అంటేనే దానికి ఆటోమేటిక్గా లిమిటేషన్స్, ఎక్స్క్యూజెస్ వెతుకుతున్నాము అనే అర్థం అనమాట. మీ యొక్క అపజయానికి, ఓటమికి బాహ్య ప్రపంచంలోని పరిస్థితులే కారణం అని భావిస్తూ ఉంటారు, లేదా వికల్పాలను ఏర్పరచుకొని మీకు మీరే ఆటంకాలను సృష్టించుకుంటున్నారు. నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయంటే మిమ్మల్ని అహంకారం ప్రభావితం చేస్తున్నాయి అని అర్థం. లక్ష్య సాధనకు ఏ మార్గాలు అయితే మంచిది అని మీరు ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచిస్తున్నది ఎవరు? మీ అహం లేదా మీ యొక్క ఇంటెలిజెన్స్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంటెలిజెన్స్ ఆర్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అహం ఉండదు, కాన్షియస్ మైండ్కి ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఆర్ ఇంటెలిజెన్స్ అన్నీ ఒకటే. సో మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది అంతా ఆలోచించేది ఏంటి, మన ఈగో కానీ, కాన్షియస్ మైండ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, మనం ఏ పేరు కావాలంటే పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా ఒకటే అని చెప్తున్నారు. దీన్ని ఇంకా కంటిన్యూషన్ చాలానే ఉంది, అది రేపు చేద్దాం. అయితే ఏమైనా యాడ్ చేస్తారా? ఇది చదువుతుంటే కనుక అసలు అలా వెళ్ళిపోతూ అనిపిస్తుంది. నాకైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను చదువుతూ. చాలా డీప్ గా వెళ్తున్నాము స్వప్న, నిజంగా. ఎట్లా అంటే మనం బ్రెడ్ కి వెన్నపూస రాస్తాం చూసారా, అట్లా ఉంది మీరు చదువుతుంటే. నాకైతే అలా వింటూ నెగిటివ్ ఎనర్జీస్ ఎట్లా ఉంది మనసులో ఎట్లా పెట్టుకున్నాము, కాన్షియస్ మైండ్ లో మళ్ళీ బయటకు రావడం, పాజిటివ్ ఎనర్జీస్, వైబ్రేషన్స్, ఇట్లా చదువుతుంటే చాలా బాగుంది స్వప్న. అది ట్రై చేయండి. నాకు ట్రై చేస్తే అంటే జస్ట్ నేను అంటే మెడిటేషన్లో నాకు సెకండ్ హాఫ్లో అనమాట, ఇలా పొద్దున్న చదువుకున్నాం కదా ట్రై చేద్దామని, అప్పుడు ట్రై చేశాను లాస్ట్లో. అసలు అంటే నాకు మళ్ళీ కొంచెం కంగారు వచ్చింది. నేను 1 hour పెట్టుకున్నాను అనమాట నైట్. అయితే అన్నారు కదా, యాక్చువల్లీ లెట్ మీ స్టాప్ ది రికార్డింగ్.